సూపర్ 6 గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గడప గడపకి ఇంటికి వెళ్ళి చెప్పవలసి వస్తే అది ఖచ్చితంగా ఎన్డీఏకి మంచి పాజిటివ్గానే ప్రజలు భావిస్తారు. వీళ్ళు ఎన్ని చెప్పినా సూపర్ 6 ఎన్డీఏ హామీలు గురించి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పబ్లిక్ ఓటర్లు మాత్రం అది పాజిటివ్గా ఎన్డీఏ వైపు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఎక్కడా కూడా నెగిటివిటీ కనపడలేదు. ఈ పెన్షన్ ఒక్కసారిగా పెంచడం వల్ల 2720 crores పర్ మంత్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ వస్తూ ఉంది. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పి గతంలో వాళ్ళు ప్రామిస్ చేశారు, ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 16,347 వేకెన్సీస్ కోసం ఇచ్చారు. దీపం పథకం ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. అదేవిధంగా రోడ్స్ రిపేర్స్ అయింది 1200 crores పెట్టి, అందరం మనం చూస్తూనే ఉన్నాం. అన్నా క్యాంటీన్స్ పునరుద్ధరీకరించారు. 223 అన్నా క్యాంటీన్స్ పెట్టారు. 5 రూపాయలకు భోజనం పెడతా ఉన్నారు. మరి జగన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజల్లోకి ఎన్డీఏ హామీలు నిలబెచ్చుకోలేదు అని చెప్తాడో నాకైతే అర్థం కావట్లేదు. లిక్కర్ కొత్త పాలసీ తీసుకొచ్చారు. జే బ్రాండ్తో పిచ్చి బ్రాండ్లన్నీ తీసేశారు. పంచాయతీ రోడ్ డెవలప్మెంట్కి 990 crores ఇచ్చారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ భారీగా వస్తున్నమాట మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి నియోజకవర్గంలో పెడతా ఉన్నారు. అదేవిధంగా స్టూడెంట్స్కి కానీ, అర్చకుల పేమెంట్స్ కానీ, ఇనామ్ పేమెంట్స్ కానీ, పాస్టర్స్ పేమెంట్స్ కానీ వీళ్ళందరికీ పేమెంట్స్ పెంచారు. అది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎంప్లాయ్మెంట్స్కి మరి ముఖ్యంగా ఎంప్లాయీస్కి డ్యూస్ అన్ని కూడా క్లియర్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా అంగన్వాడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళకి గ్రాడ్యుటీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారో అది చాలా గొప్ప విషయంగా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఎన్టీఆర్ కిట్ కానీ, మళ్ళీ అదేవిధంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కానీ, ఇట్లా 57 kilometers రైల్వే లైన్ అమరావతికి కానీ, 72 kilometers హైవే ప్రాజెక్ట్స్ కానీ, పెండింగ్ బకాయిలు జగన్ రెడ్డి గారు వదిలిపెట్టిన 30,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు క్లియర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇన్ని రకాల డెవలప్మెంట్ జరిగితే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని పిలిపిచ్చి ఉద్యమానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు ఇదే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిందే చెప్పవలసి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్డిపి గ్రోత్ తీసుకుందాం. 67% ఉంది జగన్ రెడ్డి గారి కాలంలో. ఎన్డీఏ వచ్చిన తర్వాత అది 8.2% అయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,19,000 ఉండే జగన్ రెడ్డి గారి కాలంలో ఇప్పుడు 2,46,000 అయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ పెరిగింది, ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి. ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అప్పట్లో జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3.8% ఉండింది. ఇప్పుడు 7.1% ఇండస్ట్రియల్ గ్రోత్ పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అప్పట్లో 7.2% ఉంది. ఇప్పుడు 5.8% వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది. సో ఈ విధంగా డెవలప్మెంట్ ఎక్కువ వెళ్తా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చిన 1 సంవత్సర కాలంలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ 1 year లోనే కంప్లీట్ చేశారు చాలా సక్సెస్ఫుల్ గా అని చెప్పవలసి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గడప గడపకెళ్ళి. కాబట్టి ఇదన్నీ గమనించినట్టయితే నాకు అనిపిస్తుంది ఎన్డీఏ కూటమికి జగన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈ ఉద్యమానికి పిలిపించి